హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతి సిరీస్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆకాశగంగా. వీడియోస్ పెట్టడం డిలే అవుతుంది బికాస్ మాకు బిజీ షెడ్యూల్ వల్ల వీడియోస్ ఎడిటింగ్ అవ్వట్లేదు. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఎర్లీగానే నేను వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ అయితే చేస్తాను. అండ్ ఆల్సో తిరుపతి సిరీస్ తర్వాత అరకు అండ్ వైజాగ్ సిరీస్ కూడా వస్తాయి. సో ఎంకరేజ్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తిరుపతి సిరీస్లో 6 ప్లేసెస్ అయితే చూడొచ్చు మనం కొండపైన. అంటే టెంపుల్ కాకుండా, మెయిన్ టెంపుల్ కాకుండా ఆ 6 ప్లేసెస్ మనం బస్సులో వెళ్తే 120 రూపీస్ అవుతాయి. వెహికల్లో సపరేట్ వెహికల్ మాట్లాడుకుంటే జీబలా ఈచ్ పర్సన్కి వచ్చేసి 200 రూపీస్ అవుతాయి. సో మేము జీబ్ మాట్లాడుకున్నాం. నైట్ డిలే అయింది కాబట్టి మేము జపాలి మిస్ అయ్యాం. నెక్స్ట్ డే మార్నింగ్ అలా బస్కి వెళ్ళిపోయాం. బట్ బస్ అయితే చాలా టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్ చేయండి జీబ్ని. ఒక 80 రూపీస్ ఎక్స్ట్రా అయితే అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. బట్ అక్కడ టైమ్ సేవ్ చేసుకోవచ్చు జీప్తో వెళ్తే. అండ్ ఆల్సో మేము ప్రీవియస్గానైతే శ్రీవారి పాదం, జపాలి, శిలాతోరణం, చక్రతీర్థం అయితే చూపించాను. ఇది 4th ప్లేస్ అనమాట, ఆకాశగంగా. అక్కడ మీరు చూసుకోవచ్చు కొబ్బరికాయలు అండ్ ఆల్సో తినే పదార్థాలు ఉన్నాయి. ఇక్కడ లోపలికి దిగాలన్నమాట. ఆకాశగంగా స్పెషాలిటీ ఏంటంటే ఈ వాటర్ని, అంటే ఈ జలపాతం నుంచి వచ్చే వాటర్ని శ్రీవారికి అభిషేకంలో వాడతారన్నమాట. సో గంగాదేవి అవతరించినప్పుడు ఇది ఒక రూపంలో ఇక్కడ అవతరించారట. సో అందుకే పవిత్రంగా కొలుస్తారు అందరూ. ఆకాశగంగా దగ్గర వాటర్ కూడా తాగుతారు, మీరు చూసుకోవచ్చు. మనం కొంచెం దిగాల్సి ఉంటుంది. ఈ 6 ప్లేసెస్ తిరగాలంటే మనకు పేషెన్స్ అయితే పక్కా ఉండాలి. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోదామంటే కుదరదు. ఎందుకంటే మనం కొంచెం నడవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో బెటర్ ప్రిఫర్ చేయండి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అలా మీరు రిటర్న్ అవ్వచ్చు మీ రూమ్కి అలా. ఎందుకంటే మేము డిలే చేసాం, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. 4 అలా స్టార్ట్ అయ్యాం. మేము 6 ప్లేసెస్కి వెళ్ళకుండానే ఒక ప్లేస్ మిస్ అయిపోయింది బికాస్ మేము డిలే చేయడం వల్ల. సో మీరు అనేది ఆ మిస్టేక్ చేయకండి. ఎర్లీగానే స్టార్ట్ అవ్వడం బెటర్. అక్కడ మేము 200 పే చేసాం కానీ 5 ప్లేసెస్ మాత్రమే చూసాము. ఆ 5 ప్లేసెస్ కూడా లాస్ట్ 2 ప్లేసెస్ హరిబరిగానే అయ్యాయి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే లాస్ట్ ప్లేస్ అనమాట ఇది మేము విజిట్ చేసేది. ఎందుకంటే వాయిస్ అంటే మైక్ కూడా చెక్ చేసుకోలేడు మా హస్బెండ్. యాక్చువల్గా అక్కడ మాట్లాడాడు బట్ వాయిస్ అనేది రాలేదు మైక్లో. అందుకనేసి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అక్కడ చూడండి ఏమో కామెడీ చేశాడు. అక్కడ అన్నీ ఒక్కొక్క బొమ్మలు అలా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దాని గురించి తెలుసుకోవడానికి ఒక్కొక్క బొమ్మలు ఉంటాయి కదా. సో అదన్నమాట. స్టెప్స్ అయితే చాలానే ఉన్నాయి. సో వెళ్తూనే ఉన్నాం. తిరుపతి స్టెప్స్ ఎక్కాం కాబట్టి అలవాటు అయిపోయింది తిరగడం అనేది. సో అక్కడికి తిరుపతికి వెళ్ళాలంటే పేషెన్స్ అయితే చాలా ఉండాలి. ఎందుకంటే లైక్ క్యూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా వెహికల్ ఉండదు, నడవాల్సి ఉంటుంది ప్రతి దగ్గరికి వెళ్తే. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గర పేషెన్స్ అనేది ఉండడం మంచిది అందరికీ. ఒక 2-3 మినిట్స్ డిలే ఉంటుంది అంతే తప్ప ఎవరితో అలా క్లాష్ అయితే పెట్టుకోకండి లైన్స్లో కానీ ఎక్కడైనా కానీ. నా సజెషన్ ఇది. అండ్ ఆల్సో గుడికి వెళ్ళేదే ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతతని ఎవ్వరూ కోల్పోకండి. ఇక్కడ లైటింగ్స్ లేవు అందుకని చెప్పేసి అలా జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాడు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. వాళ్ళు యాక్చువల్గా క్లోజింగ్ టైం అనమాట, కొందరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తినే పదార్థాలు దొరుకుతాయి. అండ్ ఆల్సో మేము దగ్గర దాకా వచ్చేసాం టెంపుల్ దగ్గర. మేము వెళ్ళేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే టెంపుల్స్ కూడా క్లోజ్ చేశారు. అది లాస్ట్ ఎండింగ్ టైం అన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అండ్ ఆల్సో ముందుకు వెళ్తే మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది, బోర్డు వస్తుంది, ఇప్పుడు మీరు చూడొచ్చు. అది కూడా క్లోజ్ ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇంకా ఉన్నాయి స్టెప్స్, వెళ్తూనే ఉన్నాం. నియర్లీ ఐ థింక్ సో 200+ స్టెప్స్ అలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ అంజనాదేవి అండ్ శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్ అట. అంజనాదేవి ఎవరికైతే తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ జలపాతం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది డే టైంలో. మేము నైట్ టైంలో వచ్చాం కాబట్టి వ్యూ అంత బాగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. బట్ హ్యాపీ వచ్చినందుకైతే కవర్ చేసాం కాబట్టి. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు గుడికి లాక్ ఉంది. అండ్ ద మెయిన్ పార్ట్ వచ్చేసి ఇక్కడే అన్నమాట. ఇక్కడ చిన్నగా జలపాతం అలా వెళ్తూ ఉంది, దాన్ని క్యాప్చరింగ్ అనేది చేశారు. బట్ డే టైంలో అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. అది క్లారిటీ కూడా లేదు, చీకట్లో మనకైతే కనిపించట్లేదు. బట్ వర్షాకాలంలో ఇంకా ఎక్కువ ఫ్లో అనేది ఉంటుందట, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొండ చర్యలు విరిగి పడతాయి కాబట్టి. ఇక్కడ
అందరూ అంటే లైక్ తలపైన నీళ్ళు చల్లుకుంటున్నాను పవిత్ర జలం కాబట్టి. అది యాక్చువల్గా తాగాలి అని కూడా అంటారు. సో నేనైతే తాగి చూసాను అంటే ఎలా ఉంది అని. అంటే ఏమన్నా డిసీజెస్ ఉన్నాయి పోతాయని కొందరు నమ్ముతారు, అది పవిత్ర జలం కాబట్టి. సో ఎప్పుడు 365 డేస్ అది అలానే ప్రవహిస్తూ ఉంటుందంట. ఇంకా వర్షాకాలంలో అయితే ఎక్కువ ప్రవాహం అనేది ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకంలో ఈ నీళ్ళనే వాడుతారంట. సో ఎంత పవిత్రమైనయో మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది విగ్రహం అయితే ఉంది. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శివుడు పార్వతుల ఫోటో అయితే ఉంది. ఇక్కడ నుంచి కూడా వాటర్ ఫ్లో అనేది ఉంది. ఇవి న్యాచురల్గా వస్తాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. డే టైంలో అయితే మీరు చుట్టుపక్కల ప్రకృతి కూడా చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ అయిపోతున్నా అంటే లైక్ క్లోజింగ్ టైం అవుతున్నా కానీ రష్ అయితే ఉన్నారు. సో మీరు చూసుకోవచ్చు ఒకరికొకరు వెళ్తున్నారు. నేనైతే తలపైన అయితే నీళ్ళు చల్లుకొని వాటర్ని అయితే తాగాను. తాగి చేతులు అలా ఇలా కడుక్కున్నాను. నాకు చాలా చల్లగా అనిపించాయి వాటర్ అయితే. నైట్ టైం కదా, సో పీస్ఫుల్గా అయితే అనిపించింది నాకు. బట్ టెంపుల్ ఓపెన్ ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఆల్సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి తాగుతున్నారు. నేను తాగమని చెప్పాను, వాటర్ చల్లుకుంటున్నాడు. సో ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చి బొట్టు అయితే పెట్టుకుంటున్నాం గుడి ముందు. నేను బొట్టు పెట్టుకొని మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను. సో ఇంకా ఏమైనా రిలేటెడ్ తిరుపతి సిరీస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తేనే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, నాకు కూడా పెట్టాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది అంటే మేము నియర్లీ 15 డేస్ అలా ఉన్నాం. నియర్లీ 20+ ప్లేసెస్ అయితే తిరిగాం. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్.